నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. ఈ రోజు అంశం ప్రజల ఇబ్బందులు. ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఇదేంటి ఇలా అంటున్నారు ఏమీ లేదు. మనం నిత్యం రాజమండ్రిలో ప్రతి వీధిలోనూ తిరుగుతూ ఉంటాం. ఎక్కడ చూసినా ప్రతి చోట హాస్పిటల్ విరిగా ఉన్నాయి. ఆ హాస్పిటల్ ఎదురుగా డస్ట్బిన్లు వచ్చేసరికి రోడ్డు మీద పెడుతున్నారు. ఆ రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి కంపు భరించలేని విధంగా ఉంటుంది. ఆదాయం ఏమో హాస్పిటల్ వారికి, వ్యాధులు, అసౌకర్యం, దుర్వాసన ఇవి ప్రజలకి. మరి అధికారులు దేనికోసం కళ్ళు మూసుకున్నారో అర్థం కావడం లేదు. లేక నిద్రపోతున్నారా, నిద్ర నటిస్తున్నారా? మీరు ఏదైనా చేయండి, ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని తక్షణమే కలగకుండా చేయండి. హాస్పిటల్ బయట రాజమండ్రిలో చాలా చోట్ల రోడ్డు మీదే డస్ట్బిన్లు పెడుతున్నారు. వాటిని తక్షణమే వాళ్ళ కాంపౌండ్ లోనే పెట్టుకునేలా చేసి దుర్వాసన రాకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.